వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్ది వాటిని వర్తమాన అవసరాలకు తగ్గట్టు పునర్నిర్మించడానికి 1,00,000 కోట్ల రూపాయలు అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25% ఆర్థిక వనరుల్ని సాయంగా సమకూరుస్తాయి. మిగిలిన 50% మొత్తాన్ని మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులు, త్రాగునీరు, పారిశుద్ధ్య వ్యవస్థను తీర్చిదిద్దడానికి రాష్ట్రాలు అర్బన్ ఛాలెంజ్ నిధిని ఉపయోగించుకోవచ్చు. ఆకర్షణీయ నగరాల పథకాన్ని పోలిన ఈ కొత్త పథకం కాలపరిమితి 2030 నుండి 31 వరకు ఉంటుంది. దీని కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 2033 నుండి 34 వరకు గడువు ఇస్తారు. ఇప్పటి వరకు కేవలం గ్రాంట్లపై ఆధారపడుతూ వచ్చిన పట్టణాభివృద్ధి ఇక నుంచి మార్కెట్ సంస్కరణల ఆధారితంగా మారుతుందని కేంద్రం తెలిపింది. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరుగుతాయంది. అన్ని నగరాలు దీని కిందకు వస్తాయని వెల్లడించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ యొక్క ప్రధాన లక్షణాలు మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ, ప్రాజెక్ట్ వ్యాయామంలో కనీసం 50% నిధులను మున్సిపల్ బాండ్లు, బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వంటి మార్కెట్ వనరుల ద్వారా సేకరించాలి. మిగిలిన వాటాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు లేదా ఇతర వనరుల ద్వారా సమకూర్చుకోవచ్చు. పోటీతత్వ ఎంపిక విధానం ఉంటుంది. పారదర్శకమైన మరియు పోటీతత్వ ఛాలెంజ్ మోడ్ ద్వారా ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. దీనివల్ల ఎక్కువ ప్రభావం చూపే మరియు సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రతిపాదనలకు మాత్రమే మద్దతు లభిస్తుంది. సంస్కరణలపై కూడా దృష్టి ఉంటుందంటూ వెల్లడించారు. పట్టణ పాలన, మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థలు పనితీరు, సామర్థ్యం మరియు పట్టణ ప్రణాళిక రంగాల్లో కఠినమైన సంస్కరణలు అమలు చేయడంపై గట్టి పట్టు ఉంటుంది. అయితే ఇందులో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంటుందంటూ చెప్పారు. నిర్దిష్టమైన రిస్క్ షేరింగ్ ఫ్రేమ్వర్క్లు మరియు సేవా ప్రమాణాల బెంచ్ మార్కింగ్ ద్వారా ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు. చిన్న పట్టణాలకు చేయూతగా ఉంటుంది. టైర్ 2 మరియు టైర్ 3 నగరాలతో సహా మొత్తం 4,223 నగరాల ఆర్థిక పరపతిని పెంచడానికి 5,000 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించారు. ఇది మొదటిసారి మార్కెట్ నుండి నిధులు సేకరించుకోవాలనే నగరాలకు ఎంతో తోడ్పడుతుంది. పట్టణ స్థానిక సంస్థలను బ్యాంకులు నమ్మి అప్పు ఇచ్చే స్థాయికి తీసుకురావడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. చిన్న నగరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణ మరు చెల్లింపు గ్యారంటీ ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంత రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని చిన్న పట్టణ స్థానిక సంస్థలు అంటే 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్నవి మొదటిసారిగా మార్కెట్ నుండి నిధులు సేకరించడాన్ని సులభతరం చేయడానికి 5,000 కోట్ల రూపాయలు రుణ మరు చెల్లింపు గ్యారంటీ పథకానికి ఆమోదం లభించింది. పథకం యొక్క ముఖ్య నిబంధనలు చూసుకుంటే మొదటిసారి తీసుకునే రుణాలకు 7 కోట్లు లేదా రుణ మొత్తంలో 70% ఏది తక్కువ ఉంటే అది దాని వరకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ హామీ ఇస్తుంది. దీనివల్ల చిన్న నగరాల్లో కనీసం 20 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. మొదటి రుణాన్ని విజయవంతంగా తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి తీసుకునే రుణానికి 7 కోట్లు లేదా రుణ మొత్తంలో 50% ఏది తక్కువైతే దానికి కేంద్ర గ్యారంటీ లభిస్తుంది. దీనివల్ల తదుపరి దశలో కనీసం 28 కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టవచ్చు. సాధారణంగా చిన్న మున్సిపాలిటీలకు ఆదాయ వనరులు తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులు నేరుగా రుణాలు ఇవ్వడానికి వెనుకబడతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా గ్యారంటీ ఇవ్వడం వల్ల చిన్న పట్టణాలు కూడా మున్సిపల్ బాండ్లు లేదా బ్యాంకు రుణాలను సులభంగా పొందగలవు. స్థానిక మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. బ్యాంకులకు రిస్క్ కూడా తగ్గుతుంది. తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ నిధి కింద ప్రాజెక్టులను ఒక ఛాలెంజ్ ఆధారిత ఫ్రేమ్వర్క్ ద్వారా ఎంపిక చేస్తారు. అంటే నగరాలు తమ ప్రతిపాదనలతో పోటీ పడాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు ఎంతటి మార్పును తీసుకురాగలవు, అవి ఎంతకాలం మనుగడ సాధించగలవు మరియు అవి ఎటువంటి సంస్కరణలకు దారి తీస్తాయి అనే అంశాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆర్థిక, సామాజిక మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన పరివర్తనాత్మక ఫలితాలను అందించే సామర్థ్యం ఆధారంగా ప్రాజెక్టులు మూల్యాంకనం చేపడతాయి. ఇందులో ఆదాయ సమీకరణ, ప్రైవేట్ పెట్టుబడులు, ఉపాధి కల్పన మరియు మెరుగైన భద్రత, అందరినీ కలుపుకొని పోయే విధానం, సేవలలో సమానత్వం మరియు పరిశుభ్రత వంటివి ఉంటాయి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, పట్టణ పాలనను బలోపేతం చేస్తుందని మరియు జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండే నగరాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.